నమస్కారం. నా పేరు కొత్త శ్రీనివాసరెడ్డి, జగ్గంపేట గ్రామం. నేను ఇవాళ చెప్పేదంటే ఒక ప్రజాస్వామ్యవాదిగా ఇవాళ జరిగింది గంజాయి మత్తు పదార్థం చెప్పడం జరుగుతుంది. దీనికి కొంచెం శ్రద్ధగా చూడాలని చెప్పి చూస్తున్నాం. ఇవాళ మన జగ్గంపేటలో శ్రీరామనగర్ ఆనుకొని కొంచెం ఎదరికెళ్తే బాగా శివాన్ని ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ఖాళీ ప్రదేశంలో గత ఇప్పటి నుంచి మించి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు బట్టి కూడా అనేక పుకార్లు ఉన్నాయి. 1-2 సార్లు కూడా మీరు చెప్పడం కూడా జరిగింది. పోలీస్కి బయట కూడా చెప్పడం కూడా జరిగింది. రాను కూడా ఇవాళ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనం చూస్తున్న వీడియో చూస్తూ ఉంటారు. వెనకాల ప్రదేశం బట్టి ఉన్న కిందనే కట్టానే ఈ ప్రదేశం బట్టి చూస్తాం ఏంటంటే మధ్యాహ్నం ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేసి నైట్ 1 గంట వరకు కూడా ఇక్కడ విజయవంతంగా మందు, సారాయి, ముఖ్యంగా గంజాయి కూడా ఇక్కడ తాగుతున్నట్టు సమాచారం పక్కగా ఇక్కడ వాతావరణం చూస్తే తెలిసిపోతుంది. వాటర్ ప్యాకెట్లు, బీర్ సీసాలు, బ్రాందీ సీసాలు, ఇక్కడ వాతావరణం, ఇక్కడ పరిస్థితులు గట్రా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ 3 మత్తు పదార్థాలన్నీ కూడా ఊళ్ళో యువత, కొంతమంది కుర్రోళ్ళు, చదువుకునే కుర్రోళ్ళు, యువత అంతా కూడా ఇక్కడ రావడం, ఇక్కడ నుంచి మించి ఇక్కడ వస్తే వాళ్ళకి ఇంకా అడ్డు అదుపు లేదు. ఎందుకంటే ఎక్కడైనా ఒక అరగంట కూర్చుంటే ఎవరో కొంచెం మాట్లాడడం అంటే చేస్తుంటారు. ఇక్కడైతే ఏమీ లేదు, జనసంచారం లేని నిర్మాణ పథకం ఉందో చివరిని శ్రీరామనగర్ అనుకొని ఇక్కడికి వస్తే ఈ ప్రదేశం ఏంటంటే మన శ్రీరామనగర్ విజయభారతి ఆనుకొని ఉన్న తొక్కుల ప్రదేశంలో ఉంటుంది. ఇంచుమించు మొత్తం చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశంలో తాగడం అంటే ఒక మందు తెచ్చుకున్నా, సారా తెచ్చుకున్నా, గంజాయి తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా సరే ఇక్కడ ఎవరికి కూడా భయపడక్కర్లేదు. నిర్మరంగా ఎవరు బెదిరించేది లేదు. నాకు తెలిసి గతంలో ఇక్కడ స్థానికులు కూడా 4-5 సార్లు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. నాకు కూడా చెప్పడం జరిగింది. గతంలో నేను ఒక వీడియో కూడా చేశాను ఇంచుమించు 10 నెలల క్రితం. ఈ రోజు మళ్ళీ ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ కాపాడుతుంది యువత. ఇక్కడ ప్రదేశం అంటే మీకు జనం స్థానికులు కూడా, శ్రీరామనగర్ స్థానికులు కొంతమంది తమ పిల్లలు కాలేజీకి వెళ్ళి ఉంటారు. రకరకాల పిల్లలు ఇంట్లో బయటకు వచ్చి ఆడవాళ్ళు ఉంటారు. ఈ గంజాయి మత్తు వల్ల, ఈ బ్రాందీ, సారా, ఈ గంజాయి మత్తులో బళ్ళు మీద వెళ్తూ విపరీతమైన అలటకి లోనవి వెళ్ళి వాళ్ళని వచ్చి వాళ్ళు కామెంట్స్ కూడా చేయడం వచ్చి చాలా మంది బాధపడుతున్నారు. కొంతమంది పోలీస్ స్టేషన్కి చెప్పడం జరుగుతుంది, కానీ కొంతమంది చెప్పట్లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అబాస్ పాలవడం చెప్పడం చెప్తే లేదు. దీన్ని అలసుగా తీసుకొని ఇంచుమించు ఈ యువత ఇంచుమించు చాలా ఇష్టంగా ఉంది. ఇవాళ మీకు ఇక్కడ రావడం కూడా కారణం ఏంటంటే చాలా మంది చెప్పగా రావడం కూడా జరిగింది. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి నేను అడిగాను, 2-3 అడిగితే పోలీస్ కంప్లైంట్ అయితే పోలీస్ కూడా రావట్లేదు అంటున్నారు. మరి వాళ్ళు చేశారు లేదు మాకు తెలియదు, కానీ పోలీసు రావట్లేదు అంటున్నారు. ఊళ్ళో ఎక్కడ ఏం జరిగినా సరే పోలీసు తెలకుండా ఉండదు. మరి ఇక్కడ ఎందుకు రావట్లేదు అని చెప్పి నేను అడుగుతున్నాను. అలాగే ఇప్పటికైనా సరే ఇది పోలీస్ సంస్థలో చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఒకవేళ నిజంగా ఇది బ్రాందీ, ఈ గంజాయి మెయిన్ ఇవాళ జగ్గంపేట సెంటర్లో, ఓన్లీ జగ్గంపేట హెడ్ క్వార్టర్లో గంజాయి విచ్చలుగా ఉంది. ఆ గంజాయి విచ్చలు కూడా కారణం ఏంటంటే బ్రాందీ రేటు అధిక రేట్లు అవడం వల్ల ఒక మనిషి బ్రాందీ తాగాలంటే పొద్దున్న సాయంత్రం తాగాలంటే 500-600 అయిపోద్ది. అలాగే కూలి పనికి వెళ్తే 500-600 వస్తే మొత్తం బ్రాందీ కూడా సరిపోతలేదు. ఈ గంజాయికి అలవాటు పడంటే గంజాయి 100-150 రూపాయలు కూడా అమ్ముతున్న సమాచారం. ఈ గత ఇంచుమించు 10-15 నెలలు పెట్టి కూడా ఈ గంజాయి ఒక ప్యాకెట్ కొనుక్కుంటే పొద్దున్న సాయంత్రం వరకు కూడా మత్తులోనే ఉండొచ్చు అనే ఒక చిన్న సాగుతో దానికి అలవాటు పడింది. వాళ్ళు మత్తులో ఉంటున్నారు, కాకపోతే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అది ఇందులో పనులు చేసుకుంటున్నారు, కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్ ఉన్నారు, అనేక రకాలు కూడా యువత అంతా పాడవుతుంది. దీన్ని బట్టి మేము చెప్పేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ పోలీసు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఒకవేళ లా అండ్ ఆర్డర్ పోలీసు దృష్టి పెట్టినా ఇందులో చిన్న తప్పు కూడా తల్లిదండ్రులు ఉంది. ఎందుకంటే ఎవరినై మధ్యకాలంలో పట్టుకోవడం చూసాం, 1-2 అక్కడ 6-6 పట్టుకోవడం చూసాం. గంజాయిలో అందులో పట్టుకోవడం చూస్తే పట్టుకొని వచ్చిన తర్వాత ఎవరినో ఏదో ఒక మనిషిని, పెద్ద మనుషులో లేకపోతే రాజకీయ నాయకులు ఆ కొడుకు ఇక్కడ ఉండకూడదు, పోలీస్ స్టేషన్ ఉండకూడదు, నిమిషాల మీద తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్తుంటే లా అండ్ ఆర్డర్ పోలీసు పట్టుకున్నా సరే వీళ్ళు బుద్ధి చెప్పడానికి సమయం అక్కడ ఉంది, సమయం లేదు. దీన్ని ఎందుకంటే నా కొడుకు తప్పు చేశాడు, తప్పు చేస్తే శిక్ష మీ అలా తల్లిదండ్రులు మీ అలా చెప్పలేకపోయాం. కనీసం పోలీసుకైనా దొరికితే పోలీసుకైనా బుద్ధి చెప్తుంది, కనీసం తగిన మార్గంలో పెడుతుంది, సరైన మార్గంలో పెడుతుందని చెప్పి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఇక్కడ వరకు ఎత్తని తల్లిదండ్రులు కూడా నా కొడుకుని తీసుకోవాలనుకుంటున్నారు, కానీ నా కొడుకు చేసిన తప్పు సర్లే, నేను అలాగే మా ఇంటిగా మేము చెప్పలేకపోయాం, పోలీసు అయినా సరే చెప్తే అది భయభక్తులు చెప్పి నా కొడుకు బాగుంటే చాలని అని చెప్పి ఆలోచించాలి. వెంటనే తీసుకుపోయి కొడుకు సమర్థతని, కొడుకు చేసిన తప్పుడు పని సమర్థించుకుంటూ ఎవరో నాయకులు తెచ్చి పట్టుకుపోతున్నారు. అందుకే లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా ఒక అవకాశం ఏంటంటే ఇలాంటి అవకాశాలు ఇప్పుడు కూడా వాళ్ళని ఇలా పట్టుకోవడం, జీపులో ఇక్కడ పట్టుకుని నిజంగా ఇక్కడ పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ బండి మీద కానీ జీప్ మీద తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి విచారణ చేసేయడానికి కూడా అవకాశం ఇస్తలేదు. ఎందుకంటే కూడా వచ్చేస్తున్నారు. వచ్చేస్తే ఇంక పోలీసు ఏం చేస్తుందంటే ఇంకెందుకు పట్టుకున్నా సరే ఎవడో వచ్చి తీసుకుపోతుంటే మనకి బుద్ధి చెప్పి పని లేదు. ఇంకా వాళ్ళు ఎలా చెప్పుకుంటలేదు, మనం చెప్పడానికి లేదని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉంటుంది.
ఇప్పటికైనా సరే పిల్లల తల్లిదండ్రులు కూడా ఇప్పుడే నేను చెప్తున్నాను, ఒకవేళ ఏమైనా తప్పుడు మార్గంలో ఒక బ్రాంతి సారా తాగితే పిల్లలు కొంతవరకు మేల్కుంటాడు కుర్రాడు. గంజాయికి అని అలవాటు పడితే ఈ జీవితంలో పనికిరాడు. ఆ గంజాయికి అలవాటు పడిన తర్వాత ఈ కుర్రాళ్ళు ఏం చేస్తారంటే మత్తులో వచ్చి వాళ్ళు వెళ్ళి వాళ్ళని రకాలుగా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. అనేక సందర్భాలు జరుగుతున్నాయి. ఇది ఒక టీచర్స్ కాలనీ విజయభారతి పక్కన ఉన్న ఇక్కడే కాకుండా గత పోలవరం కానీ పుష్పవరం కాదు కానీ ఊళ్ళో కూడా 4-5 ప్రదేశాలు ఉన్నాయి. అది పోలీస్కి తెలుసు, మొత్తం జనాలకు తెలుసు. ఇవన్నీ కూడా మెట్లు దృష్టి పెట్టాలని చెప్పి అవసరం అయితే 8-9 గంటల లోపల కొంచెం గస్తీ తిరిగి పోలీసు నైట్ కూడా తిరిగి ఎక్కడైనా సరే 4-5 ఉంటే ఒక గుంపుల్లో ఉన్నా సరే లోపడేయమని చెప్పి కోరుకుంటున్నాం. ఇందులో ఇంకోటి ఏంటంటే దొరికింది ఎలా అంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళే సరే పర్లేదు, ఆ సాయంత్రం 7 ఇంటికి పంపించేస్తారని ఒక షాకు, వాళ్ళు భయం లేదు. అలాంటి వాటిని కూడా బ్రేక్ చేస్తూ అవసరమైతే పట్టుకుంటే మీరేం చేస్తారంటే శుభ్రంగా పాతవన్నీ తీసి పైనుంచి వచ్చే ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు మొత్తం ఎవరైతే పట్టుకున్నారో ఆ పట్టుకున్న వ్యక్తులు బట్టలు మొలతాడు ఏవి ఒంటి మీద ఏ వస్తువు లేకుండా ఓన్లీ కట్ డ్రైవర్తో పోలీస్ స్టేషన్ లోపల ఒక రోజు 2 రోజులు ఉంటే సిగ్గుపడి వాళ్ళ ఫ్రెండ్స్ తో కానీ బయట కానీ సిగ్గుపడి 2 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉన్నారా ఇప్పుడు వచ్చాడని చెప్పి సిగ్గుపడి మానేస్తారు. ఇది కంపల్సరిగా ఆచరించాలని చెప్పి కోరుకుంటున్నాం.